నామినేషన్ ఇద్దరికి ఇక రేపు ఆయన ఇద్దరు రేపే వేస్తారు. అవును. బీజేపీ తరఫున అది ఆయన తరఫున. ఉమ్. ఇక డేటు ఎలక్షన్ ఎన్నాడు అంటే 9th సెప్టెంబర్. సెప్టెంబర్ నాడు ఉమ్. అదేదో హాల్ ఉన్నది ఆ రూమ్లో మార్నింగ్ 9 to 5 o'clock ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. ఇక 7th మన ఆగస్టు 7th నాడు నోటిఫికేషన్ ఇచ్చారు. ఉమ్. తర్వాత వీళ్ళిద్దరు క్యాండిడేట్స్లా ఎవరు తక్కువ ఎక్కువ అన్న దాని మీద ఏదైతే ఉందో ఆయన రాధాకృష్ణన్ గారు బై స్టూడెంట్ జమానాకెళ్ళి కూడా ఆర్ఎస్ఎస్ ప్రో ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉమ్. కరడు కట్టిన బీజేపీ పార్టీ కార్యకర్త అన్న ఉద్దేశంలో ఆయన మహారాష్ట్ర గవర్నర్ ఇవ్వడం జరిగింది, ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇకపోతే వీళ్ళకి ఇక్కడ ఎలక్షన్స్లో మెజార్టీ బలాబలాలు ముఖ్యం. ఇక్కడ ఏదైతే ఉందో యాక్చువల్గా అయితే కావాల్సింది ఎలక్టోరల్ కాలేజ్లో మొత్తం 786 ఓట్లు ఉన్నాయి. ఆ. రాజ్యసభ లోక్సభ కలిపి ఇలా ఏదో మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 394. ఉమ్. 394 అంటే వీళ్ళకి ఆల్రెడీ బీజేపీకి మోర్ దెన్ మెజార్టీ 400 చిల్లర, వాళ్ళకు 426 ఉంది. 426 ఉన్నది కాబట్టి లోక్సభ, మ్యాజిక్ రాజ్యసభ. ఫిగర్ ఏదైతే క్రాస్ అవుతారో అది ఉన్నది. కాకపోతే ఇక్కడ ఏదైతే ఉందో ఉమ్. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఈ ఇండియా కూటమి కానీ మిత్ర వాళ్ళ అనుబంధ ప్రైవేట్ రీజనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వీళ్ళు కరడు గట్టి ఏదైతే ఉందో బీజేపీ మీద వ్యతిరేకతతోని వాళ్ళు చెప్పినా కూడా గెలవమన్నా కూడా ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యం కాబట్టి డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నామినేషన్ సుదర్శన్ రెడ్డిని ఎలక్ట్ చేయడం కూడా మంచి పరిణామం. ఎందుకంటే రాధాకృష్ణన్ పక్క కోయంబత్తూర్ తమిళియన్, సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ సుప్రీంకోర్టు ఆయన జస్టిస్గా పనిచేశారు కాబట్టి జడ్జిగా పనిచేశారు కాబట్టి ఆయన కూడా అపార అనుభవం ఉన్న గతంలో కూడా చాలామంది ఈ జ్యుడిషియరీకి వెళ్ళి వచ్చి ఉన్నారు. ఎవరు మన హిదాయతుల్లా గారు సీజేగా పనిచేశారు. ఇక్కడ వీళ్ళు ఏదైతే ఉందో వీళ్ళు ఏదనుకున్నా కానీ అంత అల్కగా కాదు. ఇది ఏదైతే అసెంబ్లీలో లేకపోతే జెడ్పీ చైర్మన్ ఆ రకంగా హార్స్ ట్రేడింగ్ అవకాశం ఉండదు ఇక్కడ. కాకపోతే ఏదైతే ఉందో వీళ్ళు ప్రజలల్లా మేము ఉన్నామని చెప్పుకోవడానికి ఒకటి మట్టుకు పనిచేస్తుంది. వీళ్ళ ఓట్లు వీళ్ళది 300 చిల్లర, వీళ్ళకు ఏదైతే ఉందో వీళ్ళకు పోలైతే ఉండొచ్చు. అక్కడ బీజేపీ అనుబంధ పార్టీలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఇక్కడ వీళ్ళ క్రాస్ ఓటింగ్ జరిగే సమస్య ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయిందంటే పాలిటిక్స్ చాలా పవర్ బేస్డ్, మనీ బేస్డ్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం ప్రజలకు ఎలక్షన్లు ఎట్లా అంటే విపరీతం ఖర్చు పెట్టి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ఇప్పుడు ఏమవుతుంది, సింపుల్ మన తెలంగాణ ఉదాహరణ, ఎక్కడ పవర్ ఉంటే అక్కడ జంప్ అవుతున్నారు. విన్నారా, మన బాయిల కప్ప అదే చెరువుల కప్పలు ఇలా నీళ్ళు అయిపోగానే ఇంకోది పోతే చూడండి. ఆ రకంగా పొలిటికల్గా ఏదైతే ఉందో ఇక్కడ తెరలేపారు. చాలా మంది ఇక్కడ చూస్తున్నాం కదా, ఒక్కొక్క ఎంపీ 100 కోట్ల ఆస్తి 1000 కోట్ల ఆస్తి పనులు ఉన్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ అస్తిత్వాన్ని నిన్న రంజిత్ రెడ్డి మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కొట్టిరు. అది కొట్టిన దాంట్లో తప్పు ఒప్పన్నది కాదు, డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉన్నది. ఎప్పుడైతే మనీ వాల్యూస్ పెరుగుతుంటాయో, ఆస్తులు పెరుగుతుంటాయో వాళ్ళ మీద ఎవరైనా పనిచేయడానికి అన్నది ఉంటుంది. ఇక్కడ వీళ్ళు క్యాండిడేటు రాధాకృష్ణను సెలెక్షన్ చేయడంలో ఏదైతే ఉందో వాళ్ళు కరడు కట్టిన దాన్ని చూసారు. అంతకుముందు ధన్కర్ ఏదైతే ఉందో ధన్కర్ బేసిక్గా కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి, ఒరిజినల్గా బేసిక్ బీజేపీ కాదు ఆయనే. తదనంతరము ఇప్పుడు మన హేమంత బిశ్వ శర్మ లాగా కాంగ్రెస్కి వెళ్ళి ఇళ్ళకి వచ్చిన వాళ్ళు కాబట్టి అదేదో మొత్తానికి ఏదో బెడ్సి కొట్టిన ఉద్దేశంలో ఆయన రిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఏమి చేద్దాం అనుకున్నా, ఏమి అనుకున్నా, ఇప్పుడు కార్గే అనుకున్నా ఏదనుకున్నా వీళ్ళు ఏదైతుందో గెలవని తెలిసినా కూడా ఇటువంటి ఈ పార్లమెంట్ హైయెస్ట్ ఎలక్షన్లో వాళ్ళు మాకు మెజార్టీ లేదని ఓపెన్గా యాక్సెప్ట్ చేస్తే ఏదైతుందో ప్రజలు కూడా కొంత మటుకు కొద్దిగా వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ కింద లెక్క పెడతారు. ఇప్పుడు గెలవమని తెలిసి కూడా వీళ్ళన్నీ పెట్టడం, ఈ ప్రాసెస్ అంతా చేయడం అన్నది అది ఏదైతుందో వీళ్ళ సర్వైవల్ కోసం, వీళ్ళ ఉనికి చాటుకోవడానికి కోసం ఇవన్నీ చెప్పడానికి వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మొట్టమొదట రాధాకృష్ణన్కు ఏదైతే సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు నిన్న మన రాజ్నాథ్ సింగ్ గారు ఆల్రెడీ కార్గే గారికి మాట్లాడడం ఇవన్నీ ఉన్నది కదా. ఉన్నా కానీ కన్విన్స్ గాను వాళ్ళు ప్రయత్నం చేయడంలో తప్పు కాదు కదా. ప్రయత్నం చేసినా వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. యాక్సెప్ట్ చేసినా కూడా వీళ్ళు ఏదైతే వీళ్ళ ఉనికిని వీళ్ళు చాటుకోవడానికి మాకెంత ఉన్నది మెజార్టీ పార్లమెంట్లో అన్నది, రాజ్యసభలో లోక్సభలో ఎంత మెజార్టీ అన్నది దీంతో వీళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు. ఇది టగ్ ఆఫ్ వార్ ఉన్నది కాబట్టి ఎంత టగ్ ఆఫ్ వార్ ఉన్నా వాళ్ళకు మెజార్టీ వాళ్ళకు ఉన్నది. ఈ టగ్ ఆఫ్ వార్లో వార్ ఏదైతుందో
ఇది థర్డ్ అటు సైడ్ పోయేది, ఇటు సైడ్ ఏదో వచ్చేది అయితే ఉండదు. ఉమ్. అందుకోసం వీళ్ళు ఎంత చేసినా ప్రయత్నము తప్పలేదు. ఇక్కడ లోకల్ ఏదైతే ఉందో రీజనల్ పాలిటిక్స్ అన్నది పనికిరాదు ఇక్కడ. ఏది సౌత్కి వెళ్ళి ఎప్పుడు మొదటికి వెళ్ళి సౌత్కి వెళ్ళి ఏదైతే ఉందో అదే నథింగ్ బట్ రబ్బర్ స్టాంప్ అన్నది ఒక దాని మీద ఒక అపవాదం ఉన్నది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వీళ్ళు రబ్బర్ స్టాంప్, వీళ్ళ చేతులు ఏముండదు, వీళ్ళ డిస్క్రిప్షన్ ఏముండదు, మొదటికెళ్ళి వస్తున్నది. అటువంటప్పుడు వీళ్ళు ఇక్కడ పార్లమెంటు సెషన్స్ మట్టుకే ఏదైతే రాజ్యసభ సెషన్ కండక్ట్ చేయడంలో ఏదైతే ఉందో మనిషి కెపాసిటీ ఉండాల్సిందే. ఉమ్. ఎందుకంటే అంతా మేధావులు ఉంటారు, మొత్తం స్టాల్ వార్డ్స్ అప్పర్ హౌస్ కాబట్టి అన్ని విధాల పరిపూర్ణత పరిపక్వం చెందిన వాళ్ళే ఉంటారు కాబట్టి కంట్రోల్ చేయడానికి కూడా కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడ ఏదైతే ఉందో బీఆర్ఎస్లో ఆయన సంతోష్ కుమార్ పంపిన ఆయన కేసీఆర్ పంపే ముందు కూడా ఆలోచించాలి ఆయన స్టేటస్ ఏంది ఏం లెక్క. ఆ పెద్దల సభ అన్నప్పుడు 60 ఏళ్ళు దాటినోడు పోయిండు అంటే విషయం వేరు. బచ్చాగాన్ని పంపించి రాజ్యసభలో కూర్చోబెట్టడం అంటే నాది నడుస్తుందన్న ఉద్దేశంలో పెట్టిండు ఆయన. ఈ పబ్లిక్ అని తీసుకొచ్చి పక్క పెట్టిరు. అదేవిధంగా ఇక్కడ కూడా కాంగ్రెస్ కూడా ఇవాళ బతికి బట్టగట్టిందంటే బికాజ్ ఆఫ్ తమిళనాడు ఇక్కడ కర్ణాటక, ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్, అది మధ్యప్రదేశ్ ఉండే మధ్యాహ్నం పోయింది, తర్వాత కర్ణాటక, తర్వాత తెలంగాణ. ఇవి దీంతోనే వీళ్ళకు ఉన్నది. ఇక్కడ మొత్తానికి ఏదైతే ఉందో వీళ్ళు సర్వైవల్ కోసము ఇవన్నీ ప్రయత్నాలు చేయడం తప్పలేదు. యుద్ధంలో దిగినప్పుడు ఓడతామా గెలుస్తామా అన్నది ఇంపార్టెంట్ కాకుండా వీళ్ళు దిగడం జరిగింది. దీనికి ఉన్నంత మాత్రాన వీళ్ళు ఎంత కొట్టుకున్నా ఏం చేసుకున్నా కానీ ఎన్ని చేసినా ఇప్పుడు ఓట్ చోరీ ఇవన్నీ లేనిపోని ప్రలాపనలు అవన్నీ ముందట పెట్టుకొని ఓట్ చోరీ అయినప్పుడు మళ్ళీ తెలంగాణలో గెలవద్దు, కర్ణాటకలో గెలవద్దు, వాళ్ళకి అన్ని సీట్లు రావద్దు కదా. ఇవన్నీ రకరకాలు ఏదైతే ఉందో యాక్షన్స్తో పబ్లిక్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత అవేర్నెస్ ఎక్కువ అయిపోయిన తర్వాత ఈ రకంగా ఉన్నది. ఇప్పుడు ఏదైతే ఉందో గెలుపు వన్ సైడ్ డిసైడెడ్. ఇది మొన్న కూడా ఇక్కడ మన దగ్గర మేయర్ దేనికి మన ఎమ్మెల్సీ ఎలక్షన్కా ఇక్కడ బీజేపీ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్ బీజేపీ కూడా కాంటాక్ట్ చేసింది. వాళ్ళకి మెజార్టీ లేదని తెలిసినా కూడా మేము రంగంలో ఉండాలి, మాదంతా సత్తా చూపెడతాం అన్న ఉద్దేశంలో వాళ్ళు వేసారు కాబట్టి ఉన్నది. ఇక్కడ వారు వన్ సైడే ఉంటుంది. కాకపోతే వీళ్ళు ప్రతి దీంట్లో అతిరథ మహారథులు దిగాల్సిందే, యుద్ధం చేయాల్సిందే. ఆఖరికి వస్తే గెలుపు అట అనేది డిసైడెడే ఉంటుంది. ఎందుకంటే ఆడ సంఖ్యాబలంతో మనకు ఖచ్చితంగా ఇది అయిపోతుంది. సో నరసింహనాయుడు గారు నా వాయిస్ వస్తుందా? వస్తుంది, చెప్పండి. రైట్.